ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కన్యలని అధిగమించాలంటే ధైర్యంగా ముందడుగు వేయాలి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనకున్న ఆర్థిక ఇబ్బందులు తీరటం కోసం నేను గల్ఫ్కి వెళ్ళి పనిచేస్తాను. అమ్మా, నాన్న దూరమై నువ్వు దూరంగా వెళ్ళిపోతే మేమెలా ఉండగలమమ్మా? అమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. తప్పదమ్మా. మన కుటుంబం నిలబడాలంటే, మీ భవిష్యత్తు బాగుపడాలంటే కొన్ని భరించాలి. నేను తిరిగొచ్చే వరకు మీరిద్దరూ మీ పిన్ని దగ్గరే ఉండండి. ఇది మీ నాన్న పెట్టుకునే ఉంగరం. ఆయన జ్ఞాపకంగా మనకి మిగిలింది ఇదే. ఈ ఉంగరం నాకివ్వమ్మా. నాన్న జ్ఞాపకంగా దాచుకుంటాను. జ్ఞాపకంగా ఉన్న ఉంగరాన్ని కూడా పోగొట్టుకున్నాను నాన్న. అమ్మా త్రిపుర, ఇల్లుండి కార్యక్రమానికి పొంతులు గారు చెప్పిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాను. ఇంతకీ మీ అమ్మ ఎప్పుడు వస్తుందో చెప్పనే లేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమ్మా. సరే తాతయ్య. ఏంటమ్మా, మీ అమ్మ ఫోన్ కలవట్లేదా? స్విచ్ ఆఫ్ అని వస్తుంది తాతయ్య. అదిగో మీ అమ్మే ఫోన్ చేసినట్టుంది. లే తాతయ్య, నా ఫ్రెండ్. హలో త్రిపుర. హలో, ఎక్కడున్నావే? ఇంట్లో ఉన్నాను. వెంటనే టీవీలో వస్తున్న న్యూస్ చూడు. సరే సరే. బ్రేకింగ్ న్యూస్. ఏంటమ్మా? వర్క్ పర్మిట్ మోసాలతో గల్ఫ్ లో ఇరుక్కుపోయిన తెలుగు వాళ్ళు. లక్షల్లో ఫైన్లు కడితే కానీ వాళ్ళని వదలని గల్ఫ్ ప్రభుత్వం. బాధితుల పాస్పోర్ట్లు, మొబైల్ ఫోన్లు లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్న అరబ్ షేక్లు. మనకున్న ఆర్థిక ఇబ్బందులు తీరటం కోసం నేను గల్ఫ్కి వెళ్ళి పనిచేస్తాను. తాతయ్య, నాకెందుకో భయంగా ఉంది. భయపడకమ్మా, మీ అమ్మకి ఏం కాదు. వెళ్ళి ఆ ఏజెంట్ ని వివరం కనుక్కొని వద్దాం. పద తాతయ్య. అమ్మా త్రిపుర, ఏంటి చాలా కంగారుగా ఉన్నావు? అది పిన్ని. ఏం లేదమ్మా, ఒక చిన్న పనుంది, బయటికి వెళ్ళి వస్తాం. నువ్వు పదమ్మా. మమ్మీ, త్రిపుర చాలా కంగారుగా ఉంది.
తాతయ్య ఏదో కవర్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అవునే, వీళ్ళింత హడావిడిగా వెళ్తున్నారంటే ఏదో ఉంది. నువ్వు ఇంట్లోనే ఉండు. వీళ్ళ వెనకాలే వెళ్ళి వీళ్ళ కంగారుకి కారణం నేను తెలుసుకుంటాను. బాబాయ్, న్యూస్ చూసావా? చూశానమ్మా, నాకు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ముందు లోపల రండి, కూర్చోండి పెద్దాయన. అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకెందుకో భయంగా ఉంది బాబాయ్. నువ్వు కంగారు పడకమ్మా. గల్ఫ్ ఏజెంట్కి ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కసారి కనుక్కో బాబాయ్. ఎల్లుండి మా అబ్బాయి ఆబ్దికం. మా కోడలు తప్పకుండా రావాలి బాబు. నేను కనుక్కుంటాను. వాడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. బాబాయ్, ఎలాగైనా మా అమ్మ కబురు తెలుసుకో. నేను తెలుసుకుంటాను. మీరు కంగారు పడకుండా ఇంటికి వెళ్ళండి. ఏదైనా సమాచారం తెలిస్తే నేనే వచ్చి చెప్తాను. పెద్దాయన, తనని తీసుకెళ్ళండి. ఆ. పదమ్మా. అమ్మా త్రిపుర, ఆ గల్ఫ్ ఏజెంటు మీ అమ్మ పనిచేసే షేక్ నెంబర్ పంపించాడమ్మా. నంబర్ ఇవ్వు బాబాయ్. ఇదిగో. హలో, ఎవరు? సార్ సార్, నేను మీ దగ్గర పనిచేసే గంగా వాళ్ళ అమ్మాయిని. మా అమ్మ ఫోన్ పనిచేయట్లేదు. న్యూస్లో ఏదేదో చెప్తున్నారు. మేము మీ అమ్మ మొబైలు, పాస్పోర్టు తీసుకున్నాం. సార్, మా అమ్మని క్షమించి వదిలేయండి సార్. నో, ఆమె వర్క్ పర్మిట్ లేకుండా ఇల్లీగల్గా ఉంటూ నా దగ్గర పనిచేస్తుంది. ఈ విషయం ఇన్ని రోజులకు నాకు తెలిసింది. నేను నా గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు 15 లక్షలు ఫైన్ కడితే గాని ఈమెని ఇక్కడి నుంచి వదలొద్దని చెప్పారు. సార్ సార్, మా అమ్మకి ఏమీ తెలియదు సార్. ఇక్కడ ఏజెంట్ కూడా అన్ని చూసి ఎక్కడికి పంపించారు. అది అంతా కాదమ్మా. 15 లక్షలు పంపిస్తే మీ అమ్మ అక్కడికి వస్తుంది. సార్ సార్, ఒక్కసారి మా అమ్మతో మాట్లాడనివ్వండి సార్. కుదరదమ్మా. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.